చరిత్రలో మొట్టమొదటిసారి జంజీ నాయకుడు ప్రధాని కాబోతున్నాడు. నేపాల్లో జంజీ ఉద్యమం మొదలుపెట్టి ఆ దేశ ప్రభుత్వాన్ని పడేశారు. మనందరికీ తెలిసిన విషయమే, గతంలో మనం చూసాం. కేపీ ఓలీ శర్మ ఆయన ప్రధానిగా ఉండేవారు. అయితే దేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా అతన్ని బాగా వ్యతిరేకించారు. ఆ ప్రభుత్వం పైన వ్యతిరేకత తీసుకొచ్చారు. ప్రభుత్వం పడిపోయే వరకు నిద్రపోలేదు వాళ్ళు. ఒక రకంగా వాళ్ళు చెప్పే కారణాలు ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదు, అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ రాజకీయ పదవుల్లో కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నేతల పిల్లలే ఉంటున్నారు. అంటే నెపో కిడ్స్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. అసలు ఈ ఉద్యమం జరగడానికి ముందు ఇదేగా జరిగింది. నెపో కిడ్స్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయిన తర్వాత నేపాల్లో ఉన్న యూత్ అంతా కూడా బయటకు వచ్చేసారు. రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసి, నిరసన చేసి, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసి ఈడ్చీడ్చి కొట్టారు. మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎవరు దొరికితే వాడిని, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కొట్టేసిన తర్వాత వాళ్ళు ఎటోళ్ళు పరారైపోయారు. ఆ దేశ ప్రధాని కూడా ఒక టైంలో పరారైపోయారు. హోమ్ మినిస్టర్ని రోడ్డు మీద బట్టలు చెప్పి కొట్టారు. అలాంటి దారుణమైనటువంటి ఘటనలు మనం చూసాం. అయితే ఈ ఆందోళనలు జరిగినటువంటి నేపథ్యంలో ఆ దేశానికి చెందినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మేబీ ఎవరినో కానీ వాళ్ళు తాత్కాలిక ప్రధానిగా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత నిన్న ఎలక్షన్స్ జరిగాయి మార్చి 6వ తారీఖున. అయితే జరిగినటువంటి ఎలక్షన్స్లో మొట్టమొదటిసారి చరిత్రలో ఆ జంజీ యూత్ ఉద్యమం జరిగింది కదా, ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి ఆ వ్యక్తి బెలేంద్ర షా ఎవరైతే ఉన్నారో అతను 105 సీట్లు గెలిచాడు. అతని పార్టీ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ. 165 స్థానాలకి ఎలక్షన్ జరిగితే డైరెక్ట్గా దాంట్లో 105 స్థానాలు అతను గెలిచాడు. అంటే ఇంకా 110 స్థానాలకి ఎలక్షన్స్ జరగాలి. అవి ఎలా అంటే ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్ మీద ఆధారపడి ఆ అభ్యర్థుల్ని ఎన్నుకుంటారు. అది వేరే విషయం. ప్రస్తుతానికైతే ప్రధాని అతనే అని చెప్పి నేపాల్ వాళ్ళు మొత్తం తెలియజేస్తున్నారు. అసలు ఇతను అధికారంలో రావడానికి కారణాలేంటి? అతనికంటే తోపు నాయకులు ఉన్నారు కదా. కేపీ ఓలీ శర్మ ఉన్నాడు, సిపిఎం పార్టీ వాళ్ళు ఉన్నారు. మొత్తం 66 పార్టీలు అక్కడ ఎలక్షన్స్లో పోటీ చేశాయి. కనీసం కేపీ ఓలీ శర్మ 10 స్థానాలు కూడా దక్కించుకోలేదంట. మేబీ తక్కువ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. వచ్చిన దాన్ని బట్టి నేను చెప్తా ఉన్నారు. అంటే ఎంతలా వ్యతిరేకత వచ్చిందో ఒకసారి జంజీ యూత్ మొత్తం ఏం ఆలోచించారు? యూత్ ఆలోచనలు మారిపోయాయి. సోషల్ మీడియా, ఫోన్లో ఏం జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది మన దేశ రాజకీయాలకు కూడా చెంపపెట్టు లాంటిది. చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో ఇవాళ రాజకీయం తెలిసిపోతుందండి. అతను జంజీ నాయకుడు. ఇప్పుడు నేను చెప్పిన బెలేంద్ర షా ఎవరైతే ఉన్నారో ఆయన ఒకప్పుడు మేయర్గా పనిచేశాడు. మేయర్గా పనిచేసినప్పుడు ఆయన భారతదేశానికి సంబంధించినటువంటి ఆదిపురుషు సినిమాను కూడా బ్యాన్ చేశాడు. ఎందుకంటే ఆదిపురుషు సినిమాలో సీతమ్మ వారిని ఇండియాకి చెందినటువంటి కూతురు అన్నట్లుగా చెప్తారు. అది ఆయనకు నచ్చలేదు. ఎందుకంటే చరిత్ర ప్రకారం సీతమ్మ వారిది నేపాలు, రాములు వారు అయోధ్యలో వివాహం చేసుకున్నారు అని చెప్పి చరిత్రలో ఉంటుంది. అది ఆయనకు నచ్చక ఎందుకు ఇట్లా చూపించారు, నేపాల్ పేరు ఎందుకు వాడలేదనే ఉద్దేశంతో మేబీ ఆదిపురుషు సినిమాను బ్యాన్ చేసి ఉండొచ్చు. అప్పుడు ఆయన మేయర్గా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ప్రధాని అయ్యాడు. సరే, ఇది ఇలా ఉంచితే ఆయన గెలవడానికి కారణాలు ఏంటనుకున్నాం కదా. మొదట ఆయన చెప్పేది ఏంటంటే బంధుప్రీతి. రాజకీయాల్లో కానీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ, ఉన్నత పదవుల్లో కానీ ఎక్కడా కూడా బంధుప్రీతి చూపించాం, మాకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వం, దేశంలో అర్హులైన వ్యక్తులకు ఇస్తాం. ఇది ఒక మెయిన్ పాయింట్. అలాగే రెండోది, అవినీతిని నిర్మూలిస్తా, ఎక్కడా అవినీతి జరగకుండా జాగ్రత్త పడతా. మూడోది, ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా. ప్రతి ఒక్కరికి, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా. ఈరోజు మనం హెల్త్ ఇన్సూరెన్స్ కట్టాలంటే ఎంత కష్టపడుతున్నాం? అసలు ఎంతమందికి ఉంది హెల్త్ ఇన్సూరెన్స్? మన ఇంట్లో లెక్కేస్తే 10 మంది ఉంటే ఒకరికో ఇద్దరికో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మరి దేశంలో ఉన్న ప్రజలందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కడతా అంటున్నాడు, ఇస్తా అంటున్నాడు అంటే ఒక రకంగా అది మంచి ప్రోత్సాహం. స్టార్టింగ్ ఏదో ఉంటుంది ఫండ్, దాన్ని కట్టేసి ఇస్తే తర్వాత మంత్లీ కావాలంటే వీళ్ళే కట్టేసుకుంటారు. ఇబ్బంది ఏం లేదు పెద్దగా. కాదు, స్టార్టింగ్ కట్టేటువంటి దానివల్ల కొంత ఇబ్బంది. అదే ప్రభుత్వం చొరవ తీసుకుందనుకో అసలు ఏ ఇబ్బంది ఉండదు హెల్త్ ఇన్సూరెన్స్. అలాగే సంవత్సరానికి 12 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా అంటున్నాడు. దీనికి కూడా యూత్ ఫ్లాట్ అయిపోయారని చెప్పుకోవచ్చు. ఆర్థిక సంస్కరణలు చేస్తా అంటున్నాడు. కొత్త కంపెనీలు తేవడం, పెట్టుబడులు తీసుకురావడం, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం. ప్రస్తుతం $40 బిలియన్ ఉన్నటువంటి ఆ దేశ జీడిపిని $100 బిలియన్ మారుస్తూ అంటున్నాడు. ఈ బెలేంద్ర షా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా యూత్కు నచ్చాయని చెప్పుకోవచ్చు. ఇతనేమి పెద్ద ప్రభావవంతమైనటువంటి నాయకుడు కాదు, కానీ మేయర్గా పనిచేసినటువంటి తన అనుభవంతో సోషల్ మీడియాలో తన పార్టీకి సంబంధించిన దాన్ని విస్తృత ప్రచారం చేశాడు. ఇంటింటికి తిరిగాడు. దేశంలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తుల్ని ప్రత్యక్షంగా గెలవడానికి ప్రయత్నం చేశాడు. అందులో సక్సెస్ అయ్యాడే చెప్పుకోవచ్చు. అలానే అసలు దేశంలో ఏం జరుగుతుంది అనేది నిత్యం సోషల్ మీడియా ద్వారా ప్రజలకి తన గళం వినిపించాడు. ఇప్పుడు మామూలుగా దేశ ప్రధాని అవ్వాలంటే అందరూ పడే కష్టంలో 100% అనుకోండి, అందరూ పడే కష్టం 100% అనుకోండి, ఇతను ఒక 50-60% పడి ప్రధాని అయ్యాడని చెప్పుకోవచ్చు. సాధారణ విషయం కాదు ఇది. ఎందుకంటే
ఈరోజు ప్రధాని అనగానే ఎంత పోటీ ఉంటుంది, ఎంత రైవలరీ ఉంటుంది. పార్టీలు ప్రధాన ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కోవాలి కదా. 66 పార్టీలని తోసుకుంటూ వచ్చాడంటే సాధారణమైన విషయం కాదు. సోషల్ మీడియాలో ఇవాళ నేను ఇందాక అన్నట్టు అది పార్టీ అయినా, ఉద్యోగమైనా, ప్రభుత్వం అయినా, ఒక ఆఫీస్ అయినా, లేదా రోడ్డు మీద బండి నడుపుతున్నటువంటి వ్యక్తి అయినా సరే, ఇవాళ సోషల్ మీడియాకి ఉన్నటువంటి ఫాలోయింగ్ దేనికి లేదు. ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో చూసి తెలుసుకుంటున్నారు వ్యక్తులు. ఒకవేళ ఎవడైనా రాంగ్ స్టేట్మెంట్ ఇస్తే మళ్ళీ ప్రూఫ్లతో సహా అది రైట్, అది రాంగు, ఇదిగోండి రైట్ అని చెప్పి చూపిస్తూ ఉన్నారు ప్రజలు. ఎవడైనా తప్పుడు మాట మాట్లాడితే ఇదిగో ఇది అసలైంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఢిల్లీలో జరిగినటువంటి ఘటన తీసుకోవచ్చు. తరుణ్ కుమార్ని ముస్లిమ్స్ సమూహంగా ఏర్పడి అతను కొట్టి చంపేశారు. ఆ వీడియోస్, విజువల్స్ అన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు తరుణ్ కుమార్ ఫ్యామిలీ తప్పు అనడానికి లేదు. ఇట్లాంటి కొన్ని అంశాలు కోవాబన్ విషయంలో చూడండి. కోవాబన్ విషయంలో ముస్లిం వ్యక్తికి సపోర్ట్ దొరికింది. ఎందుకంటే అతను కోవాబన్ నమ్ముతూ నేను ఇందులో ఏం మోసం చేయలేదు, నేను తిని చూపిస్తాను, అతను తిని చూపించాడు. సో అతని వీడియో వైరల్ అయింది. అందుకని అతనికి సంఘీభావం తెలిపి ప్రజలంతా సపోర్ట్ చేశారు. ఇవాళ సోషల్ మీడియా చూపిస్తున్న ప్రభావం శాటిలైట్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ చూపించట్లేదు అని మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు. అంటే నేను వాటిని తక్కువ చేసి మాట్లాడట్లేదు, కానీ ప్రజలకి ఇన్స్టెంట్గా న్యూస్ ఏది అందుతుంది, ఇన్ఫర్మేషన్ ఏది వస్తుంది. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పే వార్తే రాంగ్ అనుకోండి, ఆ నేపాల్ ప్రధానిగా ఎవడు గెలిచాడు అని వెంటనే గూగుల్లో సెర్చ్ చేస్తాడు, చూస్తాడు బిలేంద్ర షా అంటే పలానా సన్బర్న్ స్టూడియోస్ అతను ఓకే నిజమే చెప్పాడు అని చెక్ చేసుకునేటువంటి పరిస్థితి. ఇవాళ ఇన్స్టెంట్ న్యూస్ కోసం ప్రజలు ఇష్టపడుతూ ఉన్నారు. అలానే నేపాల్లో జరిగినటువంటి ప్రతి కార్యక్రమాన్ని అవినీతి అవ్వచ్చు, నిజాయితీగా జరిగిన పని అవ్వచ్చు, గత ప్రభుత్వాల దోపిడీ అవ్వచ్చు, ఆ ప్రధానమంత్రి అవినీతి అవ్వచ్చు, వేరే దేశాలతో జతకట్టి దేశాన్ని నాశనం చేస్తుంది అవ్వచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలన్నీ వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులకు ఇచ్చే విషయం కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేకపోవడం కానీ, నిరుద్యోగం పెరగడం కానీ, ఇలాంటి అంశాలని సోషల్ మీడియా ద్వారా ఈ బిలేంద్ర షా ప్రజల ముందు ఉంచగలిగాడు. అందుకే సక్సెస్ అయ్యాడు. మరి సాధారణమైన విషయం అయితే కాదు. మరి ఒక జంజీ ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడు సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళి ప్రధానిగా గెలవడం పైన మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.